Worship is basically concentrating only upon the Lord. వాస్తవానికి ఆరాధన అంటే కేవలము ప్రభువు మీదనే దృష్టిని పెట్టుట. The greatness of the Lord, దేవుని గొప్పతనమును గురించి, the majesty of the Lord, దేవుని యొక్క మహత్యమును the గురించి, glory of the Lord. దేవుని యొక్క మహిమను గురించి. You have found out who the Lord is. ప్రభువు ఎవరో మనము కనుగొనుట, You have a knowledge of who the Lord is. ప్రభువు ఎవరో అనే అనుభవ జ్ఞానం కలిగి ఉండుట. That wells up in you, stirs up in you an spontaneous worship. అది ఉన్నపాటున నీవు ప్రభువును ఆరాధించడానికి నీకు దోహదపడుతుంది. See, they did not even wait for the boat to come and land up in the shore, and then they go to the temple and they worship. They're just like that. Immediately they knelt down and they worship the Lord there, then and there in the boat itself. చూడండి, వారు దోణిలో ఉన్నప్పుడు దరికి వచ్చి మరలా వారు దేవాలయంలోకి వెళ్ళి ఆ తర్వాత వారు ఆరాధించలేదు, కానీ ఆ దోణిలోనే అక్కడికక్కనే వారు ఆరాధించారు. They didn't need a worship message for them to stir them up to worship the Lord. వారు ప్రభువుని ఆరాధించడానికి వారి హృదయంలోని రేపునట్లుగా ఆరాధన వర్తమానమే వారికి ఇవ్వబడలేదు. Worship is spontaneous. ఆరాధన అనేది ఉన్నపాటున The వచ్చేది. moment you understand who the Lord is, you have understanding about Him, you have a knowledge about Him, you want to worship the Lord. ప్రభువుని గురించి నీవు తెలుసుకున్న వెంటనే, ఆయన గురించి నీవు ఎరిగిన వెంటనే ఉన్నపాటున నీవు ప్రభువుని ఆరాధించడమే ఆరాధన. God allows storms in our life again and again so that we may come into a better understanding of Himself. దేవుడు మన జీవితములలో తుఫాను ఎందుకు అనుమతిస్తాడంటే, మన జీవితంలో మనము అంతకంతకు ఆయన విషయంలో మెరుగైన వారముగా అవ్వడానికి. And only when you know the Lord, you will begin to worship Him. ప్రభువును మనం ఎప్పుడైతే ఎరుగుతామో అప్పుడు మనం ఆయనను ఆరాధిస్తాం. The Lord told the Samaritan woman, you do not know what you are worshiping. ప్రభువు సమరయ స్త్రీతో చెప్తూ, మీరు దేనిని ఆరాధిస్తున్నారో మీరు ఎరుగరు అని అంటూ We వచ్చాడు. know what we are worshiping. మేమైతే మాకు తెలిసిన దానిని మేము ఆరాధించుచున్నాం. That unless you have a knowledge of the Lord, you cannot worship Him adequately to His satisfaction. ప్రభువును గురించిన జ్ఞానము మనకు లేకపోతే ఆయన సంతృప్తి చెందినట్లుగా మనం ఆరాధించలేము. So we must come before the Lord and we must tell Him, Lord, reveal Thyself to me so that I can worship You according to Your desire. కాబట్టి ప్రభు చెంతకు వచ్చి, నీవు ఆశించిన మేర నేను నిన్ను ఆరాధించినట్లుగా నాకు సహాయం చేయండి అని అడుగుతూ రావాలి.